ఆడపిల్ల నాకు అక్కర్లేదు. నేను దాన్ని పెంచలేను. అయితే దాన్ని ఏం చేద్దామంటావు? ఏ అనాథ శరణాలయంలోనూ ఏ గుడ్డి వాళ్ళ స్కూల్లోనూ దాన్ని వదిలిపారేయండి. కావాలంటే మా నాన్నతో చెప్పి 25 లక్షలు డొనేషన్ ఇప్పిస్తాను. కౌసల్య, నీకేమన్నా మతిపోయిందా? అది మన కన్న బిడ్డ. ఆ గుడ్డిది నా కన్నబిడ్డని నలుగురిలో నేను చెప్పుకోలేను. జీవితాంతో దాన్ని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేను. కౌసల్య, అరవకండి. చిన్నతనంలో ఆడుకునే బొమ్మ విరిగిపోతే అసహ్యంతో విసిరి పారేసేదాన్ని. కట్టుకున్న బట్టలకి మరకలైతే అయిష్టంతో వదిలి పారేసేదాన్ని. చూడండి, నాది అన్నది ఏదైనా సరే అందరిలోనూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. అంతేగాని నలుగురు నన్ను వేలెత్తి చూపించి నవ్వుకునేటట్టుంటే నేను సహించలేను, భరించలేను. ఐ జస్ట్ కాంట్ టాలరేట్ ఇట్. కౌసల్య, గుడ్డిదానిగా పుట్టడం దాని తప్పు కాదు. లోపం ఉందని బిడ్డల్ని కన్నవాళ్లే కాదనుకుంటే ఈ లోకంలో వాళ్ళకి దిక్కెవరు? ప్లీజ్ నా మాట విని కౌసల్య. నో, ఈ విషయంలో మీ మాటే కాదు, నేనెవరి మాట వినను. చూడండి, అందం ఐశ్వర్యం ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆ గుడ్డిదానికి ఆయాగా ఉంటూ అవమానాలతో అందరి చేత మాటలు అనిపించుకుంటూ బ్రతకడానికి కాదు. నాకు ఆ బిడ్డ అక్కర్లేదు. ఏ పాపం ఎరుగని ఈ పాపని ఈ లోకంలోకి తీసుకొచ్చింది మనం. చూపు లేని ఈ పాప మీద మరింత ప్రేమ చూపించాల్సింది పోయి వదిలించుకోవాలనుకోవటం దారుణం. కన్న తల్లి నువ్వు కాదనుకున్నా కన్న తండ్రిగా నేను కాదనుకోలేను. అంటే ఆ బిడ్డను వదులుకోరా? ఖచ్చితంగా వదులుకోను. అయితే నన్ను వదులుకోవడానికి మీరు సిద్ధపడండి. కౌసల్య, మీ భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన ఒప్పందాలతో విడాకులు కోరుతున్న కారణాన సెక్షన్ 13B ప్రకారం మీకు విడాకులు గ్రాంటు చేయటమైనది. అయితే చట్ట ప్రకారం పసిబిడ్డ తల్లికే చెందాలని, వారానికి ఒక రోజు తండ్రి దగ్గర ఉండవచ్చునని కోర్టు నిర్ణయించడమైనది. కౌసల్య, చూసావా కౌసల్య, చట్టం న్యాయం కూడా తల్లి బిడ్డల బంధం తెగిపోకూడదనే తెలియచేశాయి. చూడండి, కోర్టు దీన్ని నాకు అప్పగించిందే తప్ప నేను దీన్ని ఒప్పుకునేటట్టు చేయలేదు. చట్టం న్యాయమే కాదు, ఆ భగవంతుడే దిగి వచ్చి నాతో చెప్పినా నేను ఈ గుడ్డి బిడ్డకి తల్లిగా ఉండను. నాకు ఇది అక్కర్లేదు. కౌసల్య, ప్లీజ్ నా మాట విను. మిస్టర్ శ్రీనివాస్, కోర్టులో ఎన్ని రీజన్స్ చూపించినా మనం విడిపోవడానికి అసలు కారణం ఈ గుడ్డిదే అని గుర్తుంచుకోండి. మీ కూతుర్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. గుడ్ బై. అమ్మా, నా చిట్టి తల్లి, ఈ లోకంలో ప్రతి బిడ్డని పెంచటానికి, అనురాగం పంచటానికి అమ్మా నాన్న అని ఇద్దరుంటారమ్మా. కానీ ఈ క్షణం నుంచి నీకు అమ్మా నాన్న కూడా నేనేనమ్మా, నేనే. తీసుకోరు నాన్న, పట్టుకో. మాస్టరు, మాస్టరు, పాప ఏడుస్తుంది. ఊరుకోమ్మా. కష్టం మాస్టరు. ఏడ్చే పిల్లల్ని బంతిలా కిందకి మీదకి ఎగరేయటం కాదు, దానికి ఒక టెక్నిక్ ఉంది. అది ఆడవాళ్ళకే తెలుస్తుంది. అవును, వాళ్ళ మదర్ ఎక్కడా? లేదండి, దీనికి ఈ లోకంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అయ్యో పాపం, ఆకలి కేడుస్తున్నట్టుంది, ఇటివ్వండి. ఇలా ఇవ్వండి. పాల్పట్టు. పాపకు చూపు లేదండి. అయ్యో పాపం. ఇంతకీ ఎంతవరకు మీ ప్రయాణం? నాకే తెలీదు. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను. సిటీలో ఉద్యోగాలు దొరుకుతాయన్నది ఉత్త భ్రమ సార్. డిగ్రీ ఉన్న వాళ్ళే పొట్ట చేత పెట్టుకుని రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఓహో, నా పేరు ప్రసాద్. నా భార్య పేరు సరస్వతి. మాస్టారు, మీ వాలకం చూస్తుంటే చాలా మంచి మనిషిలా ఉన్నారు. మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలుసా? లేదండి, ఎవరో తెలియదు. అయితే ఓ పని చేయండి, మా ఇంట్లో ఒక వాటా ఖాళీగా ఉంది, వచ్చేయండి, అక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. ఇంత తక్కువ పరిచయంలోనే మీలాగా సహాయం చేసే మనుషులు కలవటం నా అదృష్టంగా భావిస్తాను. దాన్నే ఉందండి. మీరు బాగా చదువుకున్నట్టున్నారు. చిన్న ఉద్యోగం చేయటం పర్వాలేదండి.
ఎంత చిన్న ఉద్యోగమైనా చేస్తాను. నా చదువుకు దగ్గ ఉద్యోగం కాకపోయినా నా బిడ్డను బతికించుకునే ఏ చిన్న ఉద్యోగమైనా చేస్తాను. అది అన్యాయమైంది, అక్రమైంది కాకుండా ఉంటే చాలు. మీల్స్ అండి, మీల్స్. నాన్ వెజ్ ఒకటి. నాన్ వెజిటేరియన్ ఒకటి అండి. అవును. అమ్మ మీకు మీల్స్. ఒక వెజిటేరియన్ మీల్స్. ఒక వెజిటేరియన్. ట్రైన్ వచ్చేసిందమ్మా, నాన్న వస్తాడు. వాసు, ఆ? ఏంటి ప్రసాద్, పాపని తీసుకుని ఎలా వచ్చావు? నాన్న, ఈరోజు నా పుట్టినరోజు కదా, అందుకని నీకు చాక్లెట్ ఇద్దామని వచ్చాను. అరే రే 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 రే, పొద్దున్న హడావుల్లో మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి. తను పట్టుబట్టలతో తీసుకొచ్చాను. అవతల నాకు ఆఫీస్ టైం అయింది. డ్యూటీ అయిపోగానే అమ్మాయిని తీసుకెళ్ళు. అలాగే, నేను వస్తాను. థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఆ? నాన్న, ఇంటి దగ్గర అందరికీ చాక్లెట్లు ఇచ్చాను, మీకు ఇద్దామని ఇక్కడికి వచ్చాను. ఆ, బంగారు తల్లి. ఏమిటయ్య వాసు, ట్రైన్ ఆగి 10 నిమిషాలు అయిపోయింది. మీల్ సప్లై ఆపేసి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే నీ ఉద్యోగంతో పాటు నా క్యాంటీన్ లైసెన్స్ కూడా ఊడిపోతుంది. వచ్చేస్తున్నాను. తొందరగా రావయ్యా బాబు. అలాగే రా. అమ్మా మీనా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. ఇదిగో తీసుకో, ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఏ రూపాయి బిల్లు పడింది ఇక్కడ తప్ప? నాని, నాని. నాన్న. అమ్మా మీనా, అమ్మా మీనా, దెబ్బ తగిలిందమ్మా? లేదులేమ్మా, ఊరుకో ఊరుకోకండి, ఏం లేదు. 5-10 పైసలు కాకుండా రూపాయి ముష్టి వేసింది ఎవరైనా చూస్తున్నారా? నేనే. సభాష్, కూతుర్ని బాగానే పెంచుతున్నారే. అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? కౌసల్య, అవునులేండి, వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు మీ ఈ ముష్టి ఉద్యోగ జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. నీకో విషయం తెలుసా? ఈ లోకంలో కన్నబిడ్డల చేత ముష్టెత్తించే తండ్రులు చాలామంది ఉండొచ్చు, కానీ కన్న కూతురని తెలిసిన తర్వాత కూడా దానికి ముష్టి వేసే కసాయి తల్లి మాత్రం ఎక్కడా ఉండదు. నీలాంటి తల్లిని పుట్టించినందుకు ఆ భగవంతుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏమయ్యా వాసు, సురేష్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో పెళ్లి విషయం మాట్లాడావా? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామన్నారు? ప్రసాద్, సురేష్కి పెద్ద దిక్కు, అతను మంచి చెడు చూసి అతని మేనత్త ఎవరో తెలుసా? ఎవరు? మీనా కన్న తల్లి. ఆ? అంటే అంటే నిన్ను బిడ్డను 18 ఏళ్ల క్రితం వదిలేసిన నా భార్య కౌసల్యే. ఆ ఇంటి గుమ్మంలోనే ఈ నిజం నాకు తెలిసింది. ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఈ విషయం మీనాకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చూడు వాసు, ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పి అమ్మాయిని బాధపెట్టి కంటే ఊరుకోవటం మంచిది. ఎప్పుడో విడిపోయిన మనుషుల్ని దేవుడు ఇలా కలిపాడంటే అది మంచిగా ఉంటుంది. అన్ని సమస్యలకి పరిష్కారం కాలం ఒక్కటే. ఏంటి అంకుల్, మా నాన్న దగ్గర కూర్చుని ఏదో గుసగుసలాడుతున్నట్టున్నారు? అబ్బాబే ఏం లేదమ్మా, నీ పెళ్లి గురించే. పందిరి అంత పెద్ద చేయించాలి, స్వీట్స్ ఎన్ని రకాలు చేయించాలి, బ్యాండ్ ఎక్కడికి తెప్పించాలి అని మాట్లాడుకుంటున్నాం. చాలండి అంకుల్, మీరు ఇక్కడ కూర్చుని నా పెళ్లి గురించి కబుర్లు చెప్తున్నారనుకోండి, ఆలస్యం అయిపోయిందని అత్తయ్య కంగారు పడుతుంది. కరెక్టేనే మోయ్, ఆ కంగారులో నా కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. వస్తా వాసు. అలాగే, వస్తానమ్మా. అలాగే అంకుల్. రా నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అన్నం వడ్డిస్తాను. నీ గురించి వెతుకుతున్నాను. ఎందుకు? నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను రా. సర్ప్రైజింగ్ న్యూసా? ఏంటి అది? రా. ఏంటో చెప్పు. పద. బావా, ఇవాళ నువ్వు మరీ ముద్దగా ఉన్నావు బావా. చాలే నోర్మి. పబ్లిక్ ప్లేస్ అయిపోయింది కానీ లేకపోతేనా ఏయ్, ఏంటిది? వదిలు. కోరిక దేవుడికి తెలిసినట్టుంది. థ్యాంక్ గాడ్.